అది పేలుతుంది. హలో ఆల్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సాయి గన్వే అఫీషియల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా ఆయన బర్త్డే వీడియో అన్నమాట, ఫుల్ వీడియో. ఇది బర్త్డే ముందు రోజు, పెళ్ళైన తర్వాత ఫస్ట్ బర్త్డే కదా, అట్లా మెమరీగా ఉండిపోవాలని చెప్పేసి కొంచెం గ్రాండ్గా ఇద్దామని చెప్పి ఇట్లా గన్స్ ఇంకా షార్ట్స్ అంటారు కదా, ఇట్లా పైకి వెళ్తా ఉంటాయి. అవి మా ఆయనకి ఏవి తెలియదు, ఇవి నార్మల్ గా కేక్ కటింగ్ చేపిస్తారు ఫ్రెండ్స్ అందరు కలిసి అని అనుకున్నాడు అంతే. సో నేను మా ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని అన్ని ప్రిపేర్ చేసిన అన్నమాట. ఈవినింగ్ 6 ఆ టైంకి ఫుల్ క్లౌడీ అయిపోయింది, వర్షం పడుతుందేమో నైట్ అని భయం అయింది. మేము వేసుకున్న ప్లాన్స్ అని ఇక్కడ ఫ్లాప్ అవుతాయో అని చెప్పి, బట్ ఏం పర్లేదు వర్షం. ఇది మా ఇంటి కింద ఉంటుంది డాగ్. మేము కొత్తలు మమ్మల్ని చూసినప్పుడు ఘోరంగా కలిసేది, బట్ ఇప్పుడు అరవట్లేదు. బర్త్డే రేపు అనంగా కూడా మా ఆయన ఇంకా డ్రెస్ తీసుకోలేదు, అన్నీ ఏవో పనిలో పడిపోయి. సో నువ్వు ఎట్లయినా తీసుకోవాలి, కొత్త డ్రెస్ వేసుకోవాలని చెప్పేసి ఆ రోజు మండే రోజు నైట్ 8:30కి వెళ్ళి డ్రెస్ తీసుకున్నాం మాల్కి వెళ్ళి. 9:30, 10కి షాప్స్ క్లోజ్ అయిపోతాయి. సో మనకు ఉన్నది గంటన్నర టైం అంతే. గంటన్నర టైంలో కూడా మేము 3-4 షాప్స్ తిరిగి, కలెక్షన్ అంత లేవు. ఉన్న కలెక్షన్లో మా ఆయనకేం నచ్చట్లేదు. ఇంకా ఫైనల్గా నువ్వు ఏదో ఒకటి పక్కా తీసుకోవాలని చెప్తే ఫైనల్లీ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాడు. చూడు నీకు ఓకేనా? ముందేసుకునే నేవీ బ్లూ కలర్దే ఫైనలైజ్ చేద్దాం అనుకున్నాం, బట్ తనకి సాటిస్ఫాక్షన్ లేకుండే. సరే ఇంకా చూద్దామని చెప్పి ఈ డ్రెస్ చూస్తే ఇదేమో పొడవైపోయింది. ఫైనల్లీ ఈ డ్రెస్ తీసుకున్నాడు. ఫిట్టింగ్ కరెక్ట్ ఉంది అండ్ తనకి లుక్ కూడా మంచిగా ఉండే. అబ్బా బాడీ బిల్డర్ వచ్చిండమ్మా, బాగుంది. హలో ఎక్స్క్యూజ్ మీ, బాగుంది, తీసుకో. ఫైనల్గా డ్రెస్ తీసుకొని ఇంకా కొన్ని మధ్యలో వర్క్స్ ఉంటే ఆ వర్క్స్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసినాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. అరే నైట్ 12 o'clockకి ఫ్రెండ్స్ అందరం కలిసి అట్లా టెరెస్ పైన సెలబ్రేట్ చేసినాం బర్త్డేని. అదే కదా, జల్దీ జల్దీ దొరుకుతలేదు. నువ్వు ఇప్పుడే చెయ్యక ఆగు. హ్యాపీ బర్త్డే. నువ్వు ఇక్కడ నిల్చో, నువ్వు ఇప్పుడు కాదు.
కేక్ పడుతుంది చెయ్యి అడ్డంది హ్యాపీ బర్త్డే టు యూ పేరుతుంది అంత కళ్ళు కళ్ళు వాసన వస్తుంది గడ్డం కింద రాయరా గిడ పసుపు గిడ రాస్తారు నీ చేతులు మంచి లేవారా అదే మందు వాసన వస్తాను ఆయన ఎంత సైలెంట్ ఊపించుకున్నాడు ఊపించుకో ఏ బర్త్డేకే నేనే బలారా दोस्त मेरा दोस्त तू ही मेरी అగ్గిపులే ఇంకొంచెం ముందుకు పెట్టు నైట్ బర్త్డే మంచిగా సెలబ్రేట్ చేసినాం, బాగా జరిగింది బర్త్డే. అండ్ మా సాయి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ నేను పూజ చేసేసిన తర్వాత మా ఆయన కోసం సేమియా చేసిన. ఆ రోజే గ్యాస్ అయిపోయింది, సో అందుకే ఈ చిన్న గ్యాస్ పైన చేస్తున్నా. అలా సేమియా చేయడం అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్ళినాం. మా ఆయన ప్రతి మంగళవారం నాన్ వెజ్ తిన్నాడు. సో బర్త్డే మంగళవారం వచ్చింది కాబట్టి ఏం స్పెషల్స్ లేవు నాన్ వెజ్వి, సో మొత్తం వెజ్జే. ఇంకా నో చికెన్ నో మటన్ కాబట్టి రెగ్యులర్గా వేసినట్టు కర్రీ అన్నం ఎందుకు అని చెప్పి వెజ్ పులావ్ వేసిన. క్యారెట్ ఇంకా ఆలు రెండే ఉండే, వేరే వెజిటేబుల్స్ ఏం లేవు. అండ్ ఇది నేను చేయడం కూడా ఫస్ట్ టైం, ఇంతకుముందు ఎప్పుడు చేయలే. ఏదో ట్రై చేసిన కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది, మా ఆయనకు కూడా నచ్చింది. ఇలా సింపుల్గా ఇంట్లోనే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం మా ఆయనది. ఇంకా బయటకి ఎక్కడికి వెళ్ళలేదు, అంత పెద్ద ప్లాన్స్ కూడా ఏం వేసుకోలేదు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 5K సబ్స్క్రైబర్స్. ఉంటా మరి, బాయ్ అందరికీ.